వికీ కౌశల్ కొత్త హిందీ సినిమా చావా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే నిన్న బుధవారం శివరాత్రి హాలిడే ఉండడం వల్ల కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి. నిన్న కూడా టోటల్గా 13 రోజుల్లో ఈ సినిమా నేను అనుకున్నట్టుగానే నిన్న 25 కోట్లు నెట్ వచ్చింది. అలా టోటల్గా 13 రోజుల్లో చావా సినిమా 550 కోట్లు గ్రాస్ మార్క్ టచ్ చేసింది. ఇక ఈ 550 కోట్ల గ్రాస్లో నెట్ జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 400 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 140 కోట్లు అయితే 260 కోట్ల లాభాలతో సినిమా ఏమంటారు క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 600 కోట్ల గ్రాస్ మార్కు దాటుతుంది. ఇక త్వరలోనే సినిమా 500 కోట్ల నెట్ కూడా దాటొచ్చు. దానికి తోడు ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు, డబ్ చేసి. మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తీసుకున్నాడు. మార్చి 7న తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు తెలుగు కలెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ నిజమైన కథ, జీవిత చరిత్ర, నిజంగా జరిగిన కథ సినిమాగా వచ్చిన చావా. వికీ కౌశల్, రష్మిక మందన అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. నేను సినిమా 3 సార్లు చూశాను. లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంది. మీకు హిందీ అర్థం కాకపోతే తెలుగు కోసం వెయిట్ చేయండి. తెలుగులో వస్తే మాత్రం మార్చి 7 నుంచి ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 550 కోట్ల గ్రాస్ మార్కు. మెడాక్ ఫిలిమ్స్ వాళ్ళు వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు. ముంజియా ఇచ్చారు, స్త్రీ 2 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ చావా. దినేష్ విజన్ ప్రొడ్యూసరు, లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్. 13 రోజుల్లో 550 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 400 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 260 కోట్ల లాభాలతో సినిమా హ్యూమంగస్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.